ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో చాలా రోజుల తర్వాత మనం యూట్యూబ్ లైవ్లోకి వస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో ఈరోజు సర్వశక్తివంతుడి వైపు తిరిగిన ఎడల మనకు కలిగే అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ, మనం అనుభవిస్తున్న కీడులు కానీ, ఏదైనా రోగాలే కానీ అవన్నీ ఏది తొలగాలన్నా ఎవరి వైపు చూడాలా అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. యోబు గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో మనం చూద్దాం. ఈరోజు వాక్య భాగాల్లోకి వస్తాను. 22వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. సర్వశక్తివంతుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, స్తోత్రాలు. వాక్యంలో వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడు ఉంచి మీరు మాట్లాడమని, అయ్యా మీరే మాట్లాడి మహిమ పొందుకొని గణపరుస్తూ స్తుతిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథము 22వ అధ్యాయము ఎంత చెప్పండి, 23వ వచనం. సర్వశక్తిమంతుని వైపు ఎవరి వైపు తిరగాలంట? మనము శ్రమల వైపు చూస్తాం, ఎదురవుతున్న కష్టాల వైపు చూస్తాం, ఇబ్బందుల వైపు చూస్తాం, సమస్యల వైపు చూస్తాం, అనారోగ్యాల వైపు చూస్తాం. కానీ ఎవరి వైపు చూడాలంట? ఇక్కడ సర్వశక్తిమంతుని వైపు. ఎల్ షడాయ్ అనగా ఏంటి చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఎలాంటి వాడు చెప్పండి? ఎవరి దగ్గర అంటే అబ్రహాం దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యోబు గ్రంథంలో ఎక్కువ సార్లు, బైబిల్ గ్రంథాలు అన్నింటిలో చూస్తే యోబు గ్రంథంలో సర్వశక్తిమంతుడు అనే పదము ఎక్కువ సార్లు చెప్పబడింది. కాబట్టి ఎవరి వైపు తిరగాలంటే, యోబు కలిగిన శ్రమలలో, ఇబ్బందులు తన స్నేహితులు చెప్తున్నారు, నీ ఇంట్లో గుడారంలో కానీ దుర్మార్గత ఉంటే ఆ దుర్మార్గత తొలగించబడి ఆ దేవుని వైపు తిరుగు, సర్వశక్తిమంతుని వైపు తిరుగు. అప్పుడు నువ్వేం పొందుతావు అంటే, అక్కడ చూడండి ఏం పొందుతావు అంటే, నువ్వు నీ ఇంట్లో, నీ గుడారం అంటే నీ ఇల్లు, నీ కుటుంబం, నీ కుటుంబంలో నుండి దుర్మార్గతను దూరం తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందుతావు. ఈరోజు అభివృద్ధి పొందాలని, ఆశీర్వదించబడాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది దేవుని యొక్క వాక్యము. తన పిల్లలు ఎప్పుడు అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని దేవుడు కూడా కోరుకుంటాడు. అయితే కొంతమంది ఒక 7 వ్యక్తులను దేవుడి వైపు తిరిగినప్పుడు, మనుషుల వైపు తిరిగినప్పుడేమో, డాక్టర్ల వైపు తిరిగినప్పుడేమో, వైద్యుల వైపు తిరిగినప్పుడేమో స్వస్థత కలగలేదు వాళ్ళకి. బైబిల్లో మనం చూస్తే ఎన్నో సంవత్సరాల వైద్యుల చుట్టూ తిరిగి, డాక్టర్ల వైపు తిరిగి, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏమాత్రం బాగుకాని ఒక ఆమె మనకు కనబడుతుంది. బైబిల్లో మనకు కనబడింది. ఆమె వైద్యుల వైపు తిరిగి సంప్రదించిన ఆమె అనారోగ్యము బాగుకలేదు. మీకు మన సంఘంలో దేవుడు చేసిన సాక్ష్యం, మనకు చాలా రోజుల క్రితం ఒక సాక్ష్యం మీకు గుర్తు చేస్తాను, ఈ వాక్యం అర్థం అవడానికి. సంతోష్ వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ కదా, సంతోష్ వాళ్ళ నానమ్మ హాస్పిటల్కి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, అయ్యా ఇప్పుడు బాప్టిజం, ఇప్పుడు ఒకవేళ ఈ అనారోగ్యం నుంచి బయటికి వస్తే ఏమన్నా చెప్పండి, బాప్టిజం తీసుకుంటాం. ఎవరి వైపు తిరిగినప్పుడు? ఆ హాస్పిటల్ వైద్యుల వల్ల, వారి వల్ల ఏం కాలేకపోయింది. హాస్పిటల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అప్పటికి ఎన్నో ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, ఐసీయూలో ఉన్నారు, చాలా కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అలాగే సంతోష్ వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఏడుస్తున్నాడు ఆ సమయంలో. కాబట్టి అలాంటి పరిస్థితులు మేము వెళ్ళాం. అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు డాక్టర్లు ఇంకా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి, బయట హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి, ఆ ముసలి పెద్దవాడు ఒకటే అంటుంది, ఏమో పోయి మాట్లాడొచ్చింది, లోపలికి వెళ్ళి నేను ప్రార్థన వచ్చాను, బయటికి వచ్చాను. ఏమో వెళ్ళినప్పుడు ఏమో అంటుంది, అమ్మా ఇప్పుడు కానీ హాస్పిటల్ నుంచి నన్ను బయటికి దేవుడు తీసుకొస్తే, అప్పటికి ఆమె వయసు కూడా చాలా పెద్దవాడు అయిపోయింది కాబట్టి 80 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు నుంచి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొస్తే నేనేం తీసుకుంటాను, బాప్టిజం తీసుకుంటానని చెప్పిందట ఈమెతోటి. కానీ చాలా సీరియస్ కండిషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి వైద్యుల చుట్టూ వాళ్ళు తిరిగారు, హాస్పిటల్ చుట్టూ చాలా సీరియస్ తిరిగారు. అలాగే గాంధీకి వెళ్ళారు, కానీ ఇంకొక హాస్పిటల్కి, చాలా హాస్పిటల్ తిరిగారు వాళ్ళు.
తిరిగిన ఎప్పుడైతే మనం ఆ రోజు ప్రార్థన చేయించామో దేవుడు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఆ పెద్దవాడికి ఇచ్చాడా లేదా? మనం హాస్పిటల్ చర్చిలోకి వచ్చి సాక్ష్యం కూడా చెప్పింది ఆమె. ఆ పెద్దవాడు సాక్ష్యం చెప్పి దేవుడే నన్ను కనికరించాడు. అలాగే మనం చూస్తే ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరు కనబడతారు చెప్పండి? రక్తస్రావణ స్త్రీ కనబడింది. ఆ వైద్యుల చుట్టూ ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగింది. ఎక్కడికి 5వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు మనం చదివితే వైద్యుల చుట్టూ ఎందరో వైద్యులు సంప్రదించిన తర్వాత యేసు వైపు తిరిగి, ఎవరి వైపు తిరిగి చెప్పండి? యేసు వైపు తిరిగినప్పుడు ఆ వైద్యుల చుట్టూ తిరిగినా, వైద్యుల వైపు తిరిగినా, ఆ డబ్బంతా పోయినా, హాస్పిటల్ వైపు పోయినా, రోగాల చుట్టూ తిరిగినా ఆ విడుదల కలగలే. యేసు వైపు తిరిగింది. ఎవరి వైపు తిరిగింది? ఎవరు ఆమె గురించి ఒక సువార్త చెప్పారు. సువార్త చెప్పినమ్మా యేసు వైపు తిరుగు, యేసు యొద్దకు రా, నీ రోగాల నుంచి ప్రభు బాగు చేస్తారని విన్నప్పుడు ఆమెలో స్వస్థత ఏంటంటే ఆయన వస్త్రాలు తాకుతే చాలు అన్న మాట నమ్మింది. ఆమె నమ్మి యేసు యొద్దకు వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, తిరిగి ఎవరి వైపు తిరిగింది ఇప్పుడు? అప్పటి వరకు వైద్యుల వైపు తిరిగి 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 తనకున్న డబ్బు, ఆస్తి, సంపదన, కొంతమంది హాస్పిటల్లో లక్షలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక సాక్ష్యం విన్నాను, పేరు వినలేదు కానీ దాదాపుగా హాస్పిటల్లో ఒక 7 లక్షల దాకా పోగొట్టుకున్న వాళ్ళని విన్నాను. కాబట్టి హాస్పిటల్ చుట్టూ ఎన్నో వైద్యులు తిరిగే వాళ్ళు ఈ రోజులో ఉన్నారు. హాస్పిటల్లో ఎన్నో లక్షలు పెట్టుకున్న బాగు కాని రోగాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు బాగయ్యే రోగాలు కాదు, బాగు కాని రోగాలు ఎన్నో ఉన్నాయి, వ్యాధులు ఎన్నో ఉన్నాయి. శ్రమ, దుఃఖం, కన్నీళ్లు, ఎన్నో ఏడుపు ఈరోజు హాస్పిటల్ తిరుగుతున్నారు. ఏమో కూడా ఆమెకున్న డబ్బు, ఆమెకున్న ఆస్తి, ఆమెకున్న సంపాదన, ఆమెకున్న అన్ని కూడా భర్త సంపాదించింది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తులు అంతా కూడా ఎవరికి పెట్టేసింది చెప్పండి? ఎవరికి పెట్టేసింది? వైద్యులకే పెట్టేసింది. వైద్యులు పెట్టినా ఏమైనా బాగైందా అంటే ఏం మాత్రం బాగు కాలేదు. వైద్యుల చుట్టూ తిరిగినా, హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎక్కడ తిరిగినా ఆ రోగము బాగు కాలేదు. బాగు కాకపోయే కదా ఇప్పుడు యేసు వైపు తిరిగింది. ఎవరి వైపు తిరిగి చెప్పండి? చూడండి, ఈరోజు చెప్పాను కదా సాక్ష్యం, ఇప్పుడు చెప్పాను కదా జరిగిన సాక్ష్యం, ఇప్పుడు చెప్పిన సాక్ష్యం కూడా పేరు చెప్పట్లేదు కానీ. కాకపోతే ఈరోజు ఆ వాస్తవాన్ని చూస్తే ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగినా బాగు కాని రోగాలు, హాస్పిటల్ తిరిగిన లక్షలు పెట్టినా బాగు కాని వ్యాధులు ఉంటున్నాయి. కానీ ఈమె యేసు వైపు తిరిగిందంటే ఎవరి వైపు తిరిగి చెప్పండి? ఈరోజు పరిస్థితుల వైపు మీరు చూస్తుంటారు, కొన్నిసార్లు శ్రమల వైపు చూస్తుంటారు, ఆపదల వైపు, అనారోగ్యాల వైపు చూస్తుంటారు. కానీ వాక్యం చెప్తుంది యేసు వైపు అయితే ఎప్పుడు తిరిగాడో ఆమె ఎవరి వైపు తిరిగినాడని చెప్పండి? యేసు వైపు తిరిగినప్పుడు నేను చెప్పాను కదా, అంత సీరియస్ కండిషన్. ఆ పెద్ద ఆవిడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సంతోష్ వాళ్ళ నా అమ్మమ్మ చాలా సీరియస్ కండిషన్, నానమ్మ ఏమాత్రము బ్రతికే అవకాశాలు లేవని చెప్పారు డాక్టర్లు. అలాంటి పెద్ద ఆవిడ 80 సంవత్సరాలు దాటిన పెద్ద ఆవిడని కూడా దేవుడు ఈ రోజు కూడా మన ప్రార్థన చేసే కొన్ని దినాల్లో మంచి ఆరోగ్యం ఇచ్చి సాక్ష్యం కూడా సంఘంలో చెప్పింది ఆమె. కాబట్టి సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఎలాంటి వ్యాధినైనా, ఎలాంటి అనారోగ్యమైనా యేసు వైపు చూసినప్పుడు, ఎవరి వైపు చూసినప్పుడు? ఏమో డాక్టర్ల వైపు చూసినప్పుడు రోగం స్వస్థత కలగలేదు. హాస్పిటల్ వైపు చూసినా వైద్య డబ్బులు అన్ని పోయినాయి కానీ రోగం తగ్గలేదు. కానీ యేసు వైపు చూసిందంటే ఏమో. అలాగే మీ జీవితాల్లో కలిగే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, వ్యాధులే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఎవరి వైపు చూడాలా? వ్యాధి వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలా? శ్రమ కలిగినప్పుడు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలా. ఈ రోజు మన అంశం ఏంటిదంటే ఏ అంశం చెప్పండి? సర్వశక్తిమంతుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? సర్వశక్తి అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. మనుషులు కదా అసాధ్యం, డాక్టర్లు కదా అసాధ్యం. నీకు కలిగే సమస్యలు ఎవరు విడిపించలేరు, నమ్మకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు అసాధ్యమైన కార్యము ఎవరు చేశారు చెప్పండి? ఈమెకి దేవుని వాక్యం చేస్తుందంటే భారముతో ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ ఆమెకు నయమవుతుందన్న ఆశలు అన్నీ ఆరిపోయినాయి. ఆశలన్నీ ఆమె పోయినాయి. డాక్టర్ వైపు తిరిగి హాస్పిటల్ ఎద్దుకు వెళ్ళి ఆ ఆశలన్నీ కోల్పోయినా ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందంటే యేసు యొద్దకు వచ్చింది. ఎవరి యొద్దకు వచ్చింది? యేసు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది సాక్ష్యాలు విన్నప్పుడు ఎన్నో లక్షలు డబ్బు హాస్పిటల్ పెట్టి తిరిగి మంత్రగాల దగ్గర తిరిగి ఎక్కడికి పోయినా బాగు కాకపోతే యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన నన్ను బాగు చేశాడు అనే సాక్ష్యాలు నేను విన్నాను. చాలా సాక్ష్యాలు విన్నాను. మన సంఘంలో కూడా అలాంటి సాక్ష్యాలు ప్రభు చేశాడు. కాబట్టి వైద్యుల దగ్గర కార్యాలు కూడా ప్రభు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. మొదట యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? నీకు అనారోగ్యం వచ్చిన ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. మొదటి మాట. రెండవ మాట, ప్రతికూలమైన శాసనాలు సంతకం చేయబడినను యెరూషలేము వైపు తిరిగి అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దానిలో ఏం చేస్తున్నాడు? ప్రతికూల పరిస్థితులు, అవి అనుకూల పరిస్థితులు కాదు. మంచిగా అనుకున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, క్షేమం ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేయొచ్చు. అవి ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయి. ఏమాత్రం కూడా దానియేలు నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందో చెప్పండి? సింహం బోన్లో పడతామని ఒక శాసనం కూడా ఆ దేశంలో వచ్చింది. కానీ ఇప్పుడు అతను ఎవరి వైపు చూశాడో చూద్దాం. చూడండి,
చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఒకసారి రండి చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినను దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి అనుదినము యెరూషలేము తట్టును ఇప్పుడు ఏ తట్టు తిరిగాడు? నా అంశం ఏంటి తిరిగి చెప్పండి. మొదట ఆమెనేమో యేసు వైపు తిరిగింది, రెండో ఆయననేమో ఎటు వైపు తిరిగాడు? యెరూషలేము. యెరూషలేము అనగా దేవుని మందిరం. యెరూషలేములో సమృద్ధి ఉంది. సొలొమోను ఒక ప్రార్థన చేస్తారు. ఏమైనా ప్రార్థన చేస్తారంటే, అయ్యా కరువులో వచ్చిన వారైనా, వ్యాధులతో వచ్చిన వారైనా, తెగులతో వచ్చిన వారైనా, శ్రమలలో వచ్చిన వారైనా, అయ్యా యెరూషలేముకు వచ్చినప్పుడు వారి శ్రమల నుండి, వారి కరువుల నుండి, వారి రోగాల నుండి, నాయన వారి తెగుల నుండి నువ్వు బాగు చేయమని సొలొమోను మందిరం కట్టినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు యెరూషలేము ఏం చూపిస్తుందంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎటువైపు చూస్తున్నాడు? యెరూషలేము అనగా మందిరం వైపు చూస్తున్నాడు. ఎవరి వైపు? ఇతను దానియేలు దేశానికి మంచి ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్నాడు. రాజు వైపు చూడట్లేడు, అధికారుల వైపు చూడట్లేడు, తనకు ఎవరైనా సహాయం చేస్తారని వైపు చూడట్లేడు, తనకు మేలు చేస్తారు, తన ఆపద తప్పిస్తారని వైపు చూడట్లేడు. కానీ ఎవరి వైపు చూస్తున్నాడు? యెరూషలేము. రెండో మాట ఏం చూస్తున్నాం అంటే, యెరూషలేము అనగా మందిరం వైపు చూడాలి. మొదటి మాట ఏంటంటే, యేసు వైపు చూసినప్పుడు ఆమెకి ఏమైంది? రోగం స్వస్థత కలిగింది. రెండవది మాట చెప్తుంది, ప్రతికూల శాసన పరిస్థితులు మారినప్పటికీ కూడా అతను ఎవరి వైపు చూశాడు? యెరూషలేము. యెరూషలేము అనగా మందిరం, దేవుని యొక్క మందిరం. అంటే దేవుని మందిరంలో ఎవరైతే వస్తారో, ఇది కొంచెం కట్టేది చూడు, యెరూషలేము వైపు ఎవరైతే తిరుగుతారో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరం వైపు తిరిగినప్పుడు వాక్యం సెలవిస్తుందంటే ఎందుకు చెప్పండి? యెరూషలేము వైపు తిరిగినప్పుడు దానియేలు ఒక ప్రార్థన, ఎటువైపు తిరిగి చేస్తున్నాడు ప్రార్థన? యెరూషలేము వైపు చేసి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి వైపు తిరిగి చేస్తున్నాడు? యెరూషలేము వైపు తిరిగి చేస్తున్నాడు. అంటే మందిరంలో ఎవరైతే బైబిల్లో మందిరంలో ప్రార్థన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త నిబంధనలో సౌలు కూడా మందిరంలోకి వెళ్ళే ప్రార్థన చేస్తాడు. పాత నిబంధనలో కూడా మందిరంలో అనేకులు అన్న తన దుఃఖం కలిగినప్పుడు కూడా మందిరంలో ప్రార్థన చేసింది. హిజ్కియా ఆ దేశంలో చుట్టూ శత్రు సైన్యం వచ్చినప్పుడు హిజ్కియా కూడా మందిరంలోకి వచ్చి తన కలిగిన ఆపదలు వచ్చి మందిరంలోనే ప్రార్థన చేస్తాడు. ఎవరు? హిజ్కియా. ఇప్పుడు దానియేలు కూడా మందిరం అనుకో దగ్గరలో లేదు, మందిరంలో చాలా దూరంలో ఉన్నాడు. దూరం ఉన్నప్పటికీ మందిరం వైపు చూస్తున్నాడు. ఎటువైపు చూస్తున్నాడు? నీకు కలిగే ప్రతికూల పరిస్థితిలో ఎవరి వైపు చూస్తున్నా నీకున్న ఆపద తప్పించబడాలంటే, నీ కలిగే శ్రమ తప్పించబడాలంటే, నీ కలిగే శోధన తప్పించబడాలంటే, నీ కలిగే ఆ ఆపద నుంచి, ఆ మరణ పరిస్థితి నుంచి నీకు జయించబడాలంటే ఎటువైపు చూడాలంట? యెరూషలేము అనగా మందిరం వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూసినా నీకు సహాయం కలగదు. దైవ వాక్యం జరుగుతుంది, కొండల వైపు చూస్తే నాకు సహాయం కలగదు. కానీ ఎవరితో చూస్తే సహాయం కలిగింది? యెహోవా వలనే సహాయం కలుగుతుంది. ఒకరోజు మేము చాలా సంవత్సరాల క్రితం గుట్టలోనే ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక కుటుంబంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తా ఉంటే ఒక అబ్బాయికి ఏం పోయినాయంటే కళ్ళు పోయినాయి. ఎవరు ఏం పోయినాయి చెప్పండి? కళ్ళు. చిన్నప్పుడే కళ్ళు పోయినాయి అని తెలిసినప్పుడు ఆమె కొంతమంది సేవకులు పిలిచి ఇంట్లో అందరికీ ప్రార్థన చేపిస్తున్నాం. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం నుండి ఎప్పుడైతే 3 దినాలు ప్రార్థన చేసామో ఒక సేవకుడిని తీసుకొచ్చాం. తీసుకొచ్చినామా, అగో ఈ బాబు కళ్ళు పోవడానికి గల కారణం ఏంటంటే, అగో నీ భర్త చేసిన పొరపాట్లే, నీ భర్త చేసిన తప్పిదలే ఈ బాబు కళ్ళు పోవడానికి గల కారణం. ఈ పిల్లోడు పుట్టినకాంచి కళ్ళు ఉన్నాయి, ఈ మధ్యలో ఎందుకు కళ్ళు పోయి హాస్పిటల్కి పోయినా బాగు కావట్లే. ఆ పిల్లోడు కళ్ళు చూపు రావట్లేదు. ఎప్పుడైతే ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ఒక సేవకుడు జవాబు ఏం చెప్పాడంటే, ఈ కళ్ళు పోవడానికి గల కారణం వాళ్ళ నాన్నగారు చేసిన పొరపాట్లని ఎప్పుడైతే చెప్పాడో, ఆ నాన్నగారు పాస్టర్ గారికి వ్యతిరేకంగా జీవించాడట. ఆయన ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవించాడో వెంటనే పశ్చాత్తాపడ్డప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి సేవకులు కొంతమంది ఆ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు మరలా కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటే, ప్రార్థన అసాధ్యమైన కార్యాలు. ఇప్పుడు ఎవరి వైపు చూస్తుందామే? బాబు కళ్ళు పోయినా, ఒకవేళ పొరపాటు చేసినా, తప్పు చేసిన ఎవరి వైపు చూస్తుంది? సేవకులు. అంటే మందిరం వైపు చూస్తుంది కదా. మందిరం వైపు ఎప్పుడు సేవకుల వైపు చూస్తుంది. అందరు సేవకులు కొంతమంది కలిసి ప్రార్థన చేసాం. ఆ ఇంట్లో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇక్కడ యెరూషలేము అనగా దేవుని మందిరం. నీ కలిగే ఆపద నుంచి తప్పించబడాలన్నా, లోకంలో కలిగే శ్రమల నుంచి తప్పించబడాలన్నా, లోకంలో కలిగే కష్టాల నుంచి తప్పించబడాలన్నా మందిరంలోకి వచ్చినప్పుడు, అందుకే మందిరంలోకి రండి ఆ పాట కూడా. ఆ ఆలయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంట? కష్టాలు, శ్రమలు, రోగాలు, సమస్యల నుంచి మీరు ఏమవుతారు? విడుదల పొందుకుంటారు. రెండో మాట ఏం చెప్తుందంటే, మందిరంలో నీ కలిగే ఆ భయంకరమైన ఆపద నుండి, నీ కలిగిన ప్రమాదం నుండి, నీ కలిగిన ఆ నాశనం నుండి కూడా చనిపోయే పరిస్థితులు ఉన్న మందిరంలోకి వచ్చిన వారు దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను ఒక స్థలానికి ఒక ప్రాంతానికి ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలోకి వెళ్ళినప్పుడు ఒక ఆయన చాలా భయంకరమైన అనారోగ్యాలతో ఉన్నాడు. అంటే ఆయన బాగోకపోతే మందిరంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడ వదిలేసిపోయారు? మందిరంలో వదిలేసిపోతే, అయ్యా బాగోతేనే మందిరంలో పని చేయించుకో, లేదా కార్యక్రమం చేసి అని చెప్పి మందిరంలో వదిలేశారు అనుకుంటా అతన్ని. అయితే ఎప్పుడైతే మందిరంలోకి వచ్చాడో అసలు చాలా భయంకర అనారోగ్యాలతో ఉన్నాడు. ఎక్కడ పోయినా బాగున్నట్టుంది. ఎప్పుడైతే మందిరంలో వదిలేశారో ఈరోజు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఆయుష్ ఉంది. మందిరంలో పనులన్నీ చేస్తున్నాడు ఆయన ఒక స్థలంలో. కాబట్టి మందిరంకి వచ్చేసింది ఏం చేస్తుందంటే, మందిరము సావుకు పట్టబడిన వారిని కూడా విడిపిస్తుంది. మందిరం మరణపు అంశంలో ఉన్న వారిని కూడా, నెమ్మది లేని వారిని కూడా, చచ్చిపోదాం అనుకున్న వారిని కూడా బ్రతికించే శక్తి దేవుని యొక్క మందిరానికి ఉంది. యెరూషలేము తట్టు తిరిగాడు. ఎవరి తట్టు తిరిగాడు? యెరూషలేము తట్టు. రెండో మాట. మూడో మాట, తప్పిపోయిన కుమారుడు చూస్తే తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాడు. మూడో మాట, ఎవరి వైపు తిరిగాడు? ఎవరి వైపు తిరిగి తనకు బుద్ధి ఏమొచ్చిందో తండ్రి. కరువులో ఎవరు గుర్తుకొచ్చాడంటే, తన తండ్రి ఇంట్లో కూలి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. తన తండ్రి ఇంట్లో ఎలా ఉన్నారంట? కూలి వాళ్ళు కూడా చాలా సంతోషంగా, ఆహారం సమృద్ధిగా ఉంది, కరువుతో ఉంది, ఇక్కడ తినడానికి ఆహారం లేదు అంటే. మూడో మాట, కరువులో ఎవరి వైపు చూశాడంటే తన తండ్రి వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. ఎవరి ఇల్లు గుర్తుకొచ్చింది? తండ్రి ఇంట్లో కూలి వాళ్ళు ఎలా ఉన్నారంట? సమృద్ధిగా ఉన్నారు, ఆహారం ఉంది, కరువు లేదు. కానీ ఇతను తండ్రి ఇంటిని వదిలేసి, దేవుడి మందిరాన్ని వదిలేసి దేవుడికి దూరంగా పారిపోయాడు. స్నేహితులతో తిరిగాడు, ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు తినడానికి ఏం లేదు. అతని దగ్గర డబ్బునప్పుడు స్నేహితులు అందరూ వచ్చారు, అతను సాహసం చేశారు. డబ్బునప్పుడు అందరూ స్నేహితులు అయ్యారు, అందరూ తాగుతున్నారు, ఇష్టానుసారంగా జీవించారు. కానీ తన దగ్గర డబ్బు అయిపోయింది. ఆస్తి అంతా, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు ఎవరికి వైపు చూసంటే తినడానికి కూడా తనకి ఏం లేదు, ఆహారం లేదు. ఎప్పుడైతే ఆహారం లేనప్పుడు, అగో నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఉన్నది, అయ్యో తండ్రి నేను పొరపాటు చేశాను, తప్పు చేశానని అక్కడి నుంచే పశ్చాత్తాపడి తండ్రి వైపు తిరిగి వస్తున్నాడు. ఈరోజు చూడండి, లోకంలో నీకు కరువు కావచ్చు, లోకంలో కరువు, ఇబ్బందులు, సమస్యలు కరువుతో ఉండొచ్చు. కానీ నీ కరువు తొలగాలంటే ఎక్కడికి రావాలి చెప్పండి? కొంతమంది ఒకరోజు దయాసాగర్ నాకు ఒక కుటుంబాన్ని గురించి ఇక్కడ పరిచయం చేశాడు. వాళ్ళు రాలేదు, కానీ ఆయన పేరు చెప్పావయ్యా, ఇక్కడ దగ్గరలో ఒక కుటుంబాన్ని చెప్పావు. వాళ్ళు మనకు ఫోన్లో పరిచయం అయింది. అయితే అతను చెప్పాడయ్యా, మేము ఏ పనులు చేసినా మాకేం కలగట్లేదు, మాకేం పనులు చేసినా సక్సెస్ కలగట్లేదు, అన్నింటిలో నష్టమైపోతున్నాం, ఎందులో సమృద్ధి రావట్లేదు, ఎంత కష్టపడుతున్నామో, ఎంత చేస్తున్నామో ఏం సమృద్ధి లేదయ్యా అని, ఎక్కడ వేసింది అక్కడే ఉందని ఒక ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మందిరంలో మూడో మాట ఏం చేస్తున్నామంటే, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, ఎవరింటికి వచ్చినప్పుడు చెప్పండి? ఇది ఎవరి ఇల్లు? ఇప్పుడు మీరు వచ్చిన ఇల్లు ఎవరిది? తండ్రి. ఎవరి ఇల్లు? తండ్రి. ఇప్పుడు దయాసాగర్ నాకు చెప్పాడు, అయ్యా మందిరానికి వచ్చాను, దేవుడు నాకు సమృద్ధి అయిన పనులు ఇచ్చాడు అయ్యా అంటాడు. అంతమందికి చాలా ఇబ్బందులు, చాలా పనులు దొరకక చాలా ఇబ్బందులు పడ్డానయ్యా. ఎప్పుడైతే మందిరానికి వచ్చానో, దేవుని సన్నిధికి వచ్చానో, దేవుడు నాకు పనులు ఇచ్చాడయ్యా, దేవుడు పని ఇచ్చాడయ్యా అని చెప్తాను. కారణం ఏంటంటే, తన కుటుంబంలో కలిగిన, తన జీవితంలో కలిగిన ఆ కరువు, ఇబ్బందులు అన్ని తొలగించేది ఏంటంటే తండ్రి ఇల్లు. ఎవరి దగ్గరకు వస్తున్నావు? ఇక్కడ సేవకుల దగ్గర రావట్లేదు. ఎవరి దగ్గరకు వచ్చావు? తండ్రి ఇంటికి వచ్చావు. లోకంలో కరువు తొలగాలంటే, లోకంలో ఇబ్బందులు తొలగాలంటే, లోకంలో సమస్యలు తొలగాలంటే, లోకంలో కరువైన, ఇబ్బందులైన, సమస్యలైన తండ్రి వైపు తిరిగాడు. ఎవరి వైపు తిరిగాడు? తప్పిపోయినవాడు తండ్రి వైపు తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. తండ్రి, నేను ఎంతో దుఃఖ పెట్టాను, నేను బాధపరిచానయ్యా, నేను ఎంతో ఏడిపించానని తండ్రి దగ్గర పశ్చాత్తాపడితే, తండ్రి సంతోషంగా అతను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. మరలా కోల్పోయిన సమృద్ధి అంతా మరలా ఇచ్చాడు. దేవుడు మూడో మాట చెప్తున్నాను, కోల్పోయినన్ని మరలా మీకు సమృద్ధిగా దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆ తప్పిన కుమారుడు మరలా ఎలాగ సమృద్ధి ఇచ్చాడు, మన తండ్రి ఇంట్లో ఆస్తులో ఎలాగ అన్ని చేశాడో అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తండ్రికి దూరమైనప్పటికీ, తండ్రితో వేరైపోయి అనేక పాపాలు చేసినప్పటికీ మళ్ళా తండ్రి ఇంటికి వచ్చాడు. ఆయన తండ్రి ఇంటికి వచ్చి తండ్రి కనికరించాడో లేదా? మన తండ్రి శిక్షించే తండ్రి కాదు, క్షమించే తండ్రి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, మన పాపాలు ఒప్పుకుంటామో, తండ్రి క్షమిస్తాడు. మూడో మాట. నాలుగో మాట, తన ఉద్యోగ బాధ్యతల నుండి యేసు వైపు చూస్తాడు. ఎవరైనా తన ఉద్యోగ బాధ్యతల నుండి యేసును చూడాలన్న ఆశ, యేసు వైపు తిరిగి రక్షణ పొందిన జక్కయ్య. తను ఎవరు చూడండి? చాలా మంచి ఉద్యోగస్తుడు, చాలా డబ్బు సంపాదించాడు, ఆస్తి ఉంది, సంపాదన ఉంది, ఇల్లు ఉన్నాయి, బంగారం అన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు తన ఉద్యోగం కాస్త పక్కన పెట్టి, చాలా ఉద్యోగం ఉంది, ఆయనకు ఉందా లేదా? మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు జక్కయ్య, చాలా ఆస్తిపరుడు, డబ్బు సంపాదించాడు, ఎత్తు కూడా చాలా తక్కువ, యేసు చూడాలంటే కూడా చాలా హైట్ చాలా తక్కువగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరు చూడాలని ఆశపడ్డాడు?
యేసును చూడాలనుకుంటే ఎవరు చూడాలనుకున్నాడు? ఎప్పుడైతే యేసును చూడాలనుకుంటే అందరూ చాలా ఆటంకాలు కలిగాయి. ఏం కలిగాయి? యేసును చూడాలన్నప్పుడు ఏమైనా అందరూ ఎత్తుకున్నారు. ఈయనేమో ఆ రోజులలో యేసు ప్రభు ఉన్న దినాల్లో ఒక్కొక్కరు 6 ఫీట్లు 6.5 ఫీట్లు చాలా ఎత్తుగా ఉంటారట. యూదులందరూ కూడా ఎలా ఉంటారు? చాలా ఎత్తుగా ఉంటారట. ఈయన మాత్రం చాలా ఎత్తు తక్కువగా ఉన్నాడు. చాలా ఆటంకాలు కలిగాయి యేసు దగ్గరకు వచ్చినప్పుడు. యేసును చూసే అవకాశాలు కలిగేది. అందుకే ఆయనకి ఎక్కడ ఎక్కాడంటే మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు దానికి చూస్తుంటే మనము ఇప్పుడు 4 మాటలు మనం చూస్తే తను ఆశ ఎవరు చూడాలా? ఒకటే ఆశ. మన జీవితంలో యేసును చూడాలని ఆశ కలిగితే నీ కలిగే ఆటంకాలు అనేక కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. చూడండి, ఎక్కడికి పోయిన ఆటంకాలకు రావు. కానీ ఆదివారం వచ్చాకలా ఎన్ని అడ్డుగోడలు చెప్తారో, మందిరానికి రావాలంటే ఎన్ని సాగులు చెప్తారో ఈ రోజుల్లో. అదే ఆదివారం రోజు. కానీ యేసు దగ్గరికి వస్తే అతనికి సంతోషం లేదు. అతని హృదయంలో ఏం లేదు? సంతోషం కానీ ఆనందం కానీ అనేక ఆటంకాలు జయించి యేసును చూడాలని ఒక్క ఆశపడ్డాడు. చూడండి, యేసుతో నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే ఒకటే అక్కడ కారణం ఏం కనబడిందంటే యేసు ప్రభు వారిని అయ్యా మా ఇంటికి రావని అడగలేదు. అడిగాడా? చూడండి, మత్తయి లూకాసు సువార్త 19వ అధ్యాయం ఒకసారి రండి. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒకటి చూడండి. అక్కడ 5వ వచనం మనం చూద్దాం. వచ్చినప్పుడు చూచి జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా. ఇక్కడ ఈ మాట తీసుకోవాలి. యేసుప్రభుని అడిగాడు ఈయన జక్కయ్య. యేసయ్య ఆహ్వానం పలికాడా? ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి పిలిస్తేనే ఏమైనా వచ్చేది? ఇప్పుడు మీరు పిలవకుండా వచ్చారు, పిలిస్తేనే ఇక్కడికి వచ్చింది మందిరానికి. అవునా కదా? ఇలా ప్రార్థన ఉంది సాయంత్రం అని పిలిస్తేనే కదా వచ్చింది. అలాగే మనం ఈ పెళ్ళికి పోయినా పిలిస్తేనే కదా పోయేది. పెళ్ళికి కానీ కార్యక్రమం పోయినా ఎక్కడికి పోతాం? పిలిస్తేనే వెళ్తాం. ఆహ్వానించకపోతే పిలవం. కాబట్టి యేసు ప్రభు వారు దాదాపు ఎక్కడ ఏ ఇంటికి కూడా పిలవకుండా పోయినట్టు పిలిస్తేనే పోయాడు. ప్రతి ఇంటికి కూడా వివాహం పిలిచారనుకోండి, ఆ వివాహం కూడా ఆయన పిలువబడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా, అబ్రాహాం ఇంటికి ఏ ఇంటికి ఆయన వెళ్ళినా ఆయన పిలిస్తేనే వెళ్ళాడు దాదాపు అన్ని ఇళ్ళకి. కానీ ఇక్కడ చక్క ఇంటికి నేను నీ ఇంట్లో ఉండాలి. ఎవరి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాడు? అందరూ ఇద్దరు చెడ్డోడు అంటున్నారు. ఊరంతా పాపి అంటున్నారు. ఊరంతా అతనితో సాహసం చేయడానికి ఇష్టపడతలేదు. ఊరంతా కూడా అతనితో ఉండడానికి ఇతను చాలా చెడ్డవాడు, ఇతను చాలా పాపి అని ఊరంతా అంటుంటే, కానీ యేసు ప్రభు అంటాడు నేను ఆ ఇంటికే వెళ్ళాలనుకున్నాడు. ఆయన ఎవరింటికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఆయన పిలవలేదు. యేసు ఏ ఇంట్లోకి వచ్చినా ఆశీర్వాదాలు వచ్చాయి. యేసు ఏ ఇంట్లో అడుగు పెట్టినా చనిపోయిన వారు కూడా లేపడ్డారా లేదా? రోగాలతో బాగుపడ్డారా లేదా? ఇంట్లో ఉన్న దరిద్ర శాపం అని తొలగిపోయింది. యేసు ఏ ఇంట్లో అడుగు పెట్టినా, ఇక్కడ చూడండి, ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారు? యేసు నీ ఇంట ఉండాల్సింది. ఈరోజు మన ఇంటికి యేసయ్య వచ్చును గాక. 4వ మాట చూస్తే తన ఉద్యోగ బాధ్యతల కంటే యేసును చూడాలి. ఎవరు చూడాలా? మనకు కూడా ఇక్కడ మీరు ఉద్యోగం చేసిన వాళ్ళే ఉన్నారు, పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వస్తే వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఆ బాధ్యతల కంటే కూడా పక్కన పెట్టి, ఇప్పుడు ఇంట్లో ఇంకా పనులు కూడా ఉన్నాయి, అయ్యో పక్కన పెట్టి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? మీరు తండ్రి ఇంటికి వచ్చారు. ఇప్పుడు 4వ మాట మనం చూస్తే తన బాధ్యతలు పక్కన పెట్టి యేసు ఇంటికి ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసును చూడాలా. ఈరోజు మనకు అనేక ఆశలు ఉంటాయి. ఎప్పుడైనా పుట్టిన కాంచెలు ప్రభా నేను చూడాలని ఆశ ఎప్పుడైనా కలిగిందా మనకి? ఇప్పుడు యేసు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొందరు దర్శనం ద్వారా మాట్లాడతారు, కొంతమంది డైరెక్ట్గా ఆయన కనబడతాడు. నా కళ ద్వారా దర్శనం వచ్చింది. మీకు కూడా కొన్నిసార్లు కళ ద్వారా మాట్లాడవచ్చు. ఆయన యేసు ఏ ఇంట్లోకి వచ్చినా ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఆయనలో దరిద్రం తొలగింది, ఆయనలో శాపం తొలగింది, ఆయనలో కన్నీరు దొరుకుతాయి, ఆయనలో నిట్టూర్పులు దొరుకుతాయి. ఎవరు వస్తే? ఒక ఆయన శతాధిపతి అడుగుతాడు, ఏమయ్యా నా ఇంటికి వచ్చి నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి బాగోతులని చెప్పాడు. ఇంకొక ఆయన ఏమో ఇది మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక కుమార్తె చనిపోయింది. ఎవరు? యాయిరు కుమార్తె చనిపోయాడు. అయ్యా నా ఇంటికి నా బిడ్డ ఇప్పుడే చనిపోయింది, అయ్యా నువ్వు రాయ్యా, ఇప్పుడే రోగంతో వచ్చిందని బతిమాలితే ఆ ఇంటికి వెళ్తా ఉంటాడు. ఎవరింటికి? యాయిరు ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో అంతా ఏడుస్తున్నారు, ఆ ఇంట్లో దుఃఖం ఉంది, ఆ ఇంట్లో కన్నీళ్ళు ఉన్నాయి, ఆ ఇంట్లో ఏడుపు ఉంది. కానీ యేసు ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు ఏడుస్తున్న అందరూ బయటికి పంపించేసి యేసు ఎప్పుడైతే ఆమె ముట్టాడో వెంటనే ఆ రోగం నుంచి బాగు చేశాడు ప్రభు. అవునా కదా? యేసు ఏ ఇంటికి వెళ్ళినా అవి రోగాలు కానీ వ్యాధులే కానీ దరిద్రత కొంతమంది మన ఇంటికి వచ్చారనుకోండి, ఎందుకు వచ్చిందని ఏడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమో రాకపోతే బాగుండు అనుకుంటారు. ఒకరోజు మేము ఒక ఇంటికి వెళ్ళాం. మన చర్చికి వచ్చే వాళ్ళు ఎప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చారు. ఒక ఇంటికి వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చాక ఆ ఇంట్లో ఏం జరిగిందంటే మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఇంకొక ఆమె కూడా వచ్చిందంట. అది మాకు తెలియదు. వాళ్ళ బంధువులు ఎవరు వచ్చారంట. వాళ్ళ బంధువులు వచ్చి తెల్లారి 2 రోజులు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మీ ఇంటికి ఎవరు వచ్చారు?
ఏంటి మీ ఇంటికి వచ్చారు, ఎవరు వచ్చారని అడిగితే వాళ్ళు అన్నారంటే పాస్టర్లు వచ్చారని నేను అన్నట. పాస్టర్లు ఏం చేయలేదు, ప్రార్థన చేసిపోయి ఇలాగెందుకు జరిగిందని చాలా దినాలు ఆ మందిరం కూడా మానేసింది. మందిరం మానేసిన చాలా కాలం తర్వాత ఆమెకు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళ బంధువులు వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ ఆయన మీద చేసిన కథం కీడుబడి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. అన్న మేము తప్పుగా, తర్వాత కొంతకాలం మమ్మల్ని కలిసాయి అన్న, మేము తప్పుగా అర్థం చేసుకున్నాక మేము చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ మా ఇంట్లోకి మా బంధువులు వచ్చారు, ఎప్పుడైతే వాళ్ళు అడుగు పెట్టారో మా ఇల్లు అంతా కీడు జరిగింది అక్క. ఎవరి వల్ల కీడు జరిగిందంట? సొంత వాళ్ళు మాంత్రికులు ఆ ఇంట్లోకి వస్తే ఏం జరిగింది? ఆ భర్తకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. తెల్లారి కీడు చేశారంట వాళ్ళు. కానీ యేసు వచ్చిన ఇల్లు కీడు నుండి, మరణం నుండి, రోగం నుండి, వ్యాధి నుండి, దరిద్రం నుండి అన్ని తొలగించబడతాయి యేసు వచ్చిన ఇంటికి. ఇక్కడ జక్కయ్య అంటున్నాడు అతనిలో మారు మనసు వచ్చేసింది. ఏమొచ్చింది? జక్కయ్య నీ ఇంటికి నేను ఏంటంట రక్షణ వచ్చింది అన్నాడు ప్రభు. ఏమొచ్చిందంట? రక్షణ. శత్రు నుండి, వ్యాధి నుండి, ఏంటంటే చెప్పండి, పాపం నుండి. ఇతను చాలా చెడ్డవాడే కానీ యేసు ఆ ఇంటికి వెళ్ళాడు. అబ్రహాము కుమారుడు అన్నాడు. అబ్రహాం పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరి మీదకి వచ్చేసాయి? ఇక్కడ కింద వచ్చిన మనం చదివితే నువ్వు కూడా, ఇతను కూడా ఎవరంట? అబ్రహాము కుమారుడు. అబ్రహాం అంటే అబ్రహాం పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరిలోకి వచ్చేసాయి? జక్కయ్యకి వచ్చాయి. ఇప్పుడు అబ్రహాం పాత నిబంధనలు అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు కొత్త నిబంధనలు యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. దీవించబడతారు, అభివృద్ధి కలిగింది, మేలు కలిగింది. హల్లెలూయా. ఇది 4వ మాట. 5వ మాట, తన కీడు వస్తుందన్న ప్రకటన వినగానే దేవుని వైపు తిరిగి ప్రార్థించిన నాశనముడు తప్పించబడిన నినివే ప్రజలు. ఏంటంటే చెప్పండి, ఏ ప్రజలు తిరిగారంట? ఏ ప్రజలు తిరిగారు? చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి రండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు మానుకొనగా దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అనే మాట. ఇక్కడ చూడండి, ఏ కీడైతే దేవుడు చేస్తానని చెప్పాడు. యోనా ఏం చెప్పాడు? నినివే పట్టణానికి 40 దినాల్లో మీరు నాశనం అయిపోతున్నారు అని సేవకుడు వారు చేసిన తప్పులు బట్టి హెచ్చరిస్తే నినివే ప్రజలందరూ కూడా ఎవరి వైపు తిరిగారు? తమకు ఏదైతే కీడు వస్తుందో, ఏదైతే ఆపద వస్తుందో, ఏదైతే దేవుడు నాశనం చేస్తున్నాడో నినివే పట్టణ ప్రజలందరూ ఎవరి వైపు తిరిగారు? ఇప్పుడు రాజు తిరిగాడు, అధికారులు తిరిగారు, మంత్రులు తిరిగారు, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా 1,20,000 మంది తిరిగి దేవుని ఎదుట పశ్చాత్తాపడితే దేవుడు ఏదైతే కీడు చేస్తున్నాడో ఆ కీడు నుండి ఏమయ్యారు? చెప్పండి. ప్రజలు కాపాడింది, ఆ పట్టణాన్ని కాపాడే లేదా? దేవుడు పశ్చాత్తాపడ్డాడు, కనికరించాడా లేదా? ఈరోజు మనం అనుభవిస్తున్న కీడు అది సాతాను నుంచి వచ్చిన, శత్రువు నుంచి వచ్చిన, ఒకవేళ దేవుడు మనకు అనుమతించి ఆ కీడు నుంచి తప్పించబడాలంటే ఇప్పుడు ఎవరి వైపు తిరిగారు? నినివే ప్రజలు దేవుని వైపు తిరిగి ఏదైతే నువ్వు ఈరోజు అనుభవిస్తున్న కీడు, నీ కుటుంబంలో అనుభవిస్తున్న కీడు, నీ ఇంట్లో అనుభవిస్తున్న కీడు, ఆ కీడు అంతా తొలగాలి అంటే మనం దేవుని యొక్క పశ్చాత్తాపడాలి. మనం చేసిన అపరాధాల విషయంలో కానీ, మనం చేసిన తప్పుల విషయంలో ఎప్పుడైతే ప్రభు దగ్గర వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు, ప్రభావ ఎన్నో దినానికి కీడు అనుభవిస్తున్నాయా, నీ ఉగ్రత మాకు నా మా మీదకి రానేకు అని నినివే పట్టణ ప్రజలందరూ కూడా దేవుని యొక్క పశ్చాత్తాపడి ఏడుస్తే చేతమైన కీడు ఆగిపోయి మేలు చేశాడు. దేవుడు కీడును మేలుగా మార్చాడు అక్కడ నినివే ప్రజలకు. అవునా కదా? ఇది ఎన్నోదంటే 5వది. 6వది మనం చూస్తే పాపాత్మురాలైన స్త్రీ. చూద్దాం, లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూస్తే చూడండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగిరి. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వెనక తట్టు ఆయన పాదాలు దేని గురించి చూపిస్తుందంటే ఆయన పూజారుడు. ఆయన పాదాలు ఏంటంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదములు. ఆయన మనం ఎక్కడ ఉందో ఇప్పుడు యేసయ్య భూమి ఎంత ఉందో అక్కడ ఆయన పాదాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడుతుంది. ఎవరంటే కొంతమంది బైబిల్ చరిత్రకారులు మనలో ఏమంటారంటే మగ్దలేని మరియా అని కొంతమంది అంటారు. కానీ వాస్తవం చెప్పండి, ఆ మగ్దలేని మరియ పేరు ఏం చేయలేదు,
పెట్టలేదు, ఇక్కడ పేరు రాయాలి. కాబట్టి మగ్దలేని మరియ కాకపోవచ్చు అని అంటారు. మగ్దలేని మరియ కాకపోవచ్చు. కాబట్టి ఈ వచనంలో మనం చూస్తే ఆమె వెనక తట్టు తిరిగి ఎవరి పాదాల దగ్గర ఏడుస్తుంది? యేసయ్య పాదాల దగ్గర ఏడుస్తూ ఉంది. ఆ ఊరంతా చెడ్డదన్నారు, ఊరంతా పాపి అన్నారు, ఊరంతా ఇలాంటి పాపాత్మురాలకి చేర్చుకున్నారన్నారు. కానీ యేసు ఆ ఇంట్లో ఉన్నాడని, యేసు ఆ ఇంట్లో ఉంటే ఇక్కడ చూడండి, యేసు పాదాల దగ్గర పశ్చాత్తాపడుతుంటే ప్రభు అన్నాడు, అగో ఆమె ఎంతో పాపం చేసింది, పశ్చాత్తాపడితే ఆ పాపాలన్నీ కూడా క్షమించడా లేదా? దేవుని వైపు తిరిగినప్పుడు ఆమె చేసిన తప్పిదాలన్నీ కూడా క్షమించాడు. కాబట్టి ఇది 6వ మాట. 7వ మాట చివరి క్షణాల్లో దొంగ కూడా పశ్చాత్తాపడు. ఎవరి వైపు చూశాడు? అప్పటి వరకు ఇద్దరిని తిట్టారు, యేసు ప్రభు తిట్టారు, ఇద్దరు దొంగలు ఎవరు తిట్టారు? యేసయ్యని తిట్టారు. గో నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని యేసు ప్రభు ఇద్దరు దొంగలు అన్నారు. కానీ చివరి క్షణాల్లో యేసు వైపు చూసి, అయ్యా ప్రభువా, ఇంకో నీ పరదేశకి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఏం చెయ్యి, జ్ఞాపకం చేసి. అంటే చివరి క్షణం, అదే క్షణము ఎవరి వైపు చూస్తున్నాడు? మరణానికి కొద్ది క్షణాల్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ యేసు వైపు ఎప్పుడైతే పశ్చాత్తాపడయా, నీ పరదేశంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దొంగ కూడా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. నువ్వు నాతో కూడా వస్తా అంటే ఏంది? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. ఎన్ని మాటలు చెప్పాను? 7 మాటలు. మొదటి మాట, సర్వశక్తిని వైపు తిరిగి ఎడలా నువ్వేం పొందుకుంటావు? అభివృద్ధి పొందుకుంటావు. ఈరోజు మన కుటుంబాలు కానీ, మన పిల్లలు కానీ, మన ఉద్యోగాలు కానీ అభివృద్ధి పొందాలంటే ఎవరి వైపు తిరగాల? మనుషుల వైపు తిరిగిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. హాస్పిటల్ వైపు, డాక్టర్ల వైపు, వైద్యుల వైపు ఎంత తిరిగి 19 లక్షలు పోగొట్టుకున్న బాగు కానీ వాళ్ళు భూమి మీద ఉన్నారు. అది రోగం, వ్యాధి ఎవ్వరూ బాగు చేయలేరామని. కానీ ఆ రోగాన్ని యేసు వైపు తిరిగినప్పుడు ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడు. మొదటి మాట. రెండో మాట, ప్రతికూల శాసనం సంతకం చేయబడిన యెరూషలేము వైపు తిరిగాడు. ఎవరి వైపు తిరిగాడు? యెరూషలేము అనగా దేవుని మందిరం వైపు. ఎవరైతే మందిరం వైపు తిరుగుతారో, దేవుని తట్టు తిరుగుతారో, మందిరానికి వస్తారో, ఆ మందిరానికి వచ్చిన వారు దేవుడికి ఏం చేస్తే చెప్పనా, యెరూషలేములో వచ్చినప్పుడు వారికి కరువు తొలుగుతుంది, వారి దరిద్రం తొలగిద్ది, వారు చేసిన తప్పిదాలు పశ్చాత్తాపడితే క్షమాపణ దొరికింది. అలాగే వారు కలుగుతున్న తెగుళ్ళ నుంచి విడుదల పొందుకుంటారు. యెరూషలేము మరణాపాయ పరిస్థితులున్న దానియేలు మరణాపాయ పరిస్థితులు ఉన్నాడు. ఎవరితో తిరిగాడు? యెరూషలేము తట్టు తిరిగాడు. మన జీవితాల్లో కూడా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ఒక దానియేలు తప్పించిన దేవుడి నిన్ను కూడా తప్పిస్తాడు. రెండో మాట. మూడో మాట, తన బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాడు. ఎవరి వైపు తిరిగాడు? తండ్రి వైపు. తండ్రి ఆస్తి అంతా పాడు చేశాడు. ఆస్తి అంతా పాడు చేశాడు. ఎలా? తండ్రి మనకు కూడా కొన్నిసార్లు మంచి ఆరోగ్యం ఇస్తాం. ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఈ ఆరోగ్యాన్ని, ఆస్తిని, సంపాదన అన్నీ ఉంటే ఎవరు మాట అంటే చెప్పాలా? బాగా సమృద్ధిగా డబ్బు ఉందనుకోండి, మందిరం కానీ, ప్రార్థన కానీ ఏది గుర్తురాదు. అదే కష్టాలని అనుకోండి, ఆ ఇబ్బందులని అనుకోండి, ఆ రోగాలు, సమస్యలను అనుకో, ఎవరి దగ్గరికి వస్తారు బ్రదర్? దేవుని దగ్గర. ఎప్పుడు వస్తారు? అన్ని ఉన్నప్పుడు ఎవరు దేవుడు గుర్తురాడు? బాగా కష్టం. ఈ మనిషి కూడా మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని దగ్గర దేవుని మాట కంటే ఏం లే. తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పాడు చేసేసాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పాడు చేసినే కాక తాగాడు, తిరిగాడు. స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్ ఉంది అయ్యగారికి. బైబిల్ ఉంది, అలా ఉంది వాక్యం. లూకాసు వార్తలో ఫ్రెండ్షిప్ బాగా తిరిగాడు. ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు దాకా ఉన్నారంటే అతని దగ్గర డబ్బునంత వరకు ఉన్నారు. ఈ రోజు కూడా చూడండి, ఎంతో మంది ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారు? డబ్బున వరకే ఉంటారు మనతోటి. సంపాదన ఉన్నప్పుడే ఉంటారు. అన్ని నీ దగ్గర జోలు డబ్బు కనపడితే నీకు అందరూ ఫ్రెండ్షిప్. నీ దగ్గర తినడానికి లేకుండా ఒక్కరి నీ దగ్గర రాదు. నువ్వు బాగలేనప్పుడు ఒక్కరిని దగ్గరికి రాదు. కష్టాలు ఉన్నప్పుడు ఒక్కరిని దగ్గర రాదు. కానీ యేసు ఏమో ఈ తప్పిన కుమారుడు తండ్రి దగ్గరకు బుద్ధి వచ్చి పశ్చాత్తాపడితే తండ్రి మన కోల్పోయిన అన్ని మరలా ఇచ్చాడు. ఇది 3వ మాట. 4వ మాట, తన ఉద్యోగ బాధ్యత. మనకు కూడా ఉద్యోగాలు ఉంటాయి. కొంతమంది ఎందుకు రాలేదంటే ఈ వారం ఉద్యోగం ఉందని అందుకే రాలేకపోయినామంటారు కొన్నిసార్లు. మన ఉద్యోగం కంటే కూడా ఎవరిని ఎక్కువ ప్రేమించాలి చెప్పండి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇక్కడ చూడండి, ఉద్యోగ బాధ్యతలు పక్కన పెట్టి యేసు ఆశ ఎవరు చూడాలా? ఎవరు చూడాలని రావాలి మందిరానికి? మందిరంలో ఆయన ఆరాధిస్తుంటే యేసు మనకు కనబడాలి. ఆయన హస్తం మనం తాకుతే చాలు రోగాల నుండి, వ్యాధుల నుండి విడుదల కలుగుతాయి. ఒకరోజు మందిరానికి వచ్చే ఒక ఆమె, ఎవరు? లక్ష్మమ్మ అనుకుంటాను. చాలా అనారోగ్యంతో వచ్చింది ఆమె. ఎవరి దగ్గరకు వచ్చింది? బాగా అనారోగ్యంతో వచ్చింది. లక్ష్మమ్మ చెప్పింది రోజు సాక్ష్యం. ఏం చెప్పింది? కూర్చోవడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదు, నిలబడి ప్రార్థన ఆరాధన చేద్దామంటే కూడా ఓపిక రావట్లేదు. నిలబడి ఎప్పుడైతే నేను ఆరాధన చేస్తున్నానో నా శరీరంలో రోగాలన్నీ విడుదలయ్యి అయ్యా అన్నదాన్ని. ఏం వస్తుంది? ఒకరోజు లక్ష్మమ్మ చెప్పింది. ఏం చెప్పింది? కూర్చోవడానికి నాకు శక్తి సరిపోలేదయ్యా, ఈరోజు మందిరానికి రాలేకపోయి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మందిరంలో కూర్చోలేక నిలబడి ఆ సమయంలో అనారోగ్యాలు కూడా దేవుని ఆరాధన చేస్తే వెంటనే నా వ్యాధుల నుంచి విడుదల చేశాడయ్యా ప్రభు. కాబట్టి మందిరంలో ఏం కలుగుతుంది చెప్పండి? విడుదల కలుగు. మనం అక్కడ చూడండి, ఇతను కూడా జక్కయ్య ఎవరి దగ్గర చూశాడు? యేసును చూశాడు. ఎవరు చూశాడు మందిరంలో? ఎప్పుడైతే యేసును చూశాడో జక్కయ్య అంటున్నాడు, నీ ఇంట్లో ఎవరు ఈయన పిలిచాడా?
పిలవకపోయినా జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండవలసింది, ఈరోజు వాక్యం సెలవుస్తుంది, నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు. ఆ మనుషులు అన్నీ ఉన్నప్పుడు నీతో ఉంటారు, కలిగినప్పుడు అన్నీ ఉంటారు. కానీ జక్కయ్య మాత్రం ఆ ఊరంతా చెడ్డోని ఇంటికే యేసయ్య వెళ్ళాడు. మనం ఎవరింటికి వెళ్తాం? మంచి వాళ్ళు అనుకునే మనం ఒక ఆయన అంటున్నాడు, డబ్బు ఉంది ఆయన వాళ్ళ బావకి. ఒక ఇంటికి వెళ్ళాను నేను ఈ వారంలో. ఒక వారం ఇంటికి వెళ్తే ఆయన వాళ్ళ బావని అంటున్నాడు. మా బావను చూసి మా బావ దేవుడు అంటున్నాడు. ఎందుకు దేవుడు అంటున్నాడు అంటే నాకు అర్థమైంది, ఈ బావ దగ్గర బాగా డబ్బు ఉంది. ఇప్పుడు ఆ బావ ఈయన కంటికి ఎలా కనబడుతున్నాడు? దేవుడు అంటే దేవుడు లాగా అంటే అమ్మో, ఆ మనిషి గురించి నాకు బాగా తెలుసు ఎంత దేవుడు అనేది, ఎన్ని తప్పులు చేసాడు నాకు అని తెలుసు. కానీ ఇప్పుడు ఆ డబ్బు నాకు ఏమైపోయాడు? బాగా దేవుడు అయిపోయాడు. ఈరోజు మనుషులు చూడు, డబ్బు ఉంటే ఎంత పొగుడుతారు మనుషుల్ని. పొగుడుతున్నారంటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనం పొగుడుతున్నారనుకో ఖచ్చితంగా గుర్తుపెట్టి మనకి శత్రువు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పొగుడుతున్నారంటే ఏదో ఆశించి పొగుడుతారు మనుషులు. మీకు తెలుసా? మనుషులు పొగుడుతారంటే ఏమైనా డబ్బు ఉందనుకో ఏదో మంచి మనసు చెట్టు ఎక్కిస్తాను నేను. కాబట్టి ఆ చూడు 4వ మాట చూస్తే జక్కయ్య అంత చెడ్డోడే, ఆ ఊరిలో చాలా చెడ్డోడే. కానీ యేసును చూడాలి. ఎవరు చూడాలి? యేసును చూడాలి. ఈరోజు యేసయ్యను చూస్తే నీలో సంతోషం, ఆనందం, డబ్బు దొరకని ఆనందం, సమాధానం. నాకు లోకంలో ఎన్ని శ్రమలు చూసినా దొరకని ఆనందం యేసు ఎప్పుడైతే నాలోకి వచ్చాడో అప్పుడు గొప్ప సమాధానం దొరికింది. ఇది 4వ మాట. 5వ మాట, దేవుడే ఆ పట్టణాన్ని కీడు చేద్దాం అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు లేదా నుండి పట్టణాన్ని దేవుడే నాశనం చేస్తున్నాడు. దేవుడే అప్పుడు ఆ పట్టణం మొత్తం చేసిన పాపాలు బట్టి దేవుడే నాశనం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ పట్టణ ప్రజలందరూ దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు. మనకు కలిగే కొన్నిసార్లు దేవుడు మనకు రోగాలు కష్టాలు ఇచ్చినప్పుడు ప్రభు దగ్గర ఎప్పుడైతే బాగా పశ్చాత్తాపడి ఏడుస్తామో ప్రభు కనికరం గలవాడు. నీవు అనుభవిస్తున్న కీడు కుటుంబంలో అన్నిటికీ కూడా తొలగించి కనికరం చూపగలిగిన దేవుడు ఆయన. ఇక్కడ ప్రజలందరూ కనికరించబడ్డారు లేదా? నువ్వు ప్రజలు 1,20,000 ప్రజలు ఏమయ్యారు? ఆ కీడు నుండి, ఆ మరణం నుండి, దేవుడు కోపం నుండి తప్పించబడాలి లేదా? తప్పించబడాలంటే మనం చేసిన తప్పులన్నీ కూడా పశ్చాత్తాపడాలి. ఇది 5వది. 6వది మనం చూస్తే ఆ పాపాత్మురాలు కూడా యేసు పాదాలను పూజించింది. ఎవరు పూజించింది? యేసయ్య పాదాలను పూజించింది. 6వది. 7వది మనం చూస్తే ఆ చివరి క్షణాల్లో యేసు వైపు చూసినప్పుడు ఏం దొరికింది? పరలోకం దొరికింది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా నీకు వందనాలు. వాక్యం మీది, ప్రజలు నీ వారు. నాయన సర్వశక్తిమంతుని వైపు తిరిగిన ఎడల ఎలాంటి మేలు కలుగుతాయో, ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో నీ లేఖనాల నుండి మీరు మాట్లాడారయ్యా. వాక్యం మీది, ప్రజలు నీ వారు. నాయన విత్తబడిన వాక్యం ఈ దినం కొత్తగా ఇద్దరు వచ్చారు ప్రభు, వారిని కూడా మీరు దర్శించండి. వారి మీద కూడా నీకు కనికరం చూపండి నాయన. జక్కయ్య ఇంటికి వెళ్ళినట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళండి ప్రభు. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా రోగాలతో వచ్చి ఉంటే సంపూర్ణ ఆరోగ్యం కలగాలి నాయన. మందిరం వైపు చూసినప్పుడు ఎంతో గొప్ప విడుదల తండ్రి. దానియేలుకు మా యెరూషలేము వైపు చూసినప్పుడు తండ్రి సింహం బోనులో కూడా క్షేమం కలిగింది అయ్యా, కాపుదల కలిగింది నాయన. నా తండ్రి కాపుదల లేని చోట కాపుదల కలిగింది దానియేలు ప్రార్థన బట్టి నా ప్రభువా. అలాగా నీ వైపు చూడగలిగిన కృప చూపించండి నాయన. మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.